కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచండి. అంటే సమాధానాన్ని ప్రేమించండి, అది దాని అర్థం. సమాధానాన్ని ప్రేమించండి. నువ్వు ఏదైనా వస్తువును ప్రేమించావనుకో, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. నువ్వు సెల్ ఫోన్ను ప్రేమించావనుకో, అయ్యో దానికి ఎన్ని రకరకాల కవర్లో ఏమండి ఎంత ముస్తాబు చేస్తారో దేన్ని, నా బంగారం నా బంగారం నా బంగారం. ఆ సెల్ ఫోన్కి ఎన్ని రకాల ముస్తాబులో, ఎన్ని రకాల కవర్లో, ఎన్ని మేకప్లో. పొరపాటున కింద అది పడిందనుకోండి, ఈ గుండె అయిపోద్ది వాళ్ళకి. అమ్మా ఏంటో వాళ్ళ ప్రాణం దేంట్లో ఉంది చెప్పండి? సెల్ ఫోన్. సో దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో దాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే సమాధానాన్ని ప్రేమించండి, అప్పుడు ఆ సమాధానాన్ని మీరు కాపాడుకుంటారు. కీర్తన 34:14, కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానమును మొదటిగా వెతకండి, ఆ తర్వాత వెంటాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్త నీతో సమాధానంగా ఉండట్లేదు, అయితే వెతుకో. ఎలా నా భర్తతో సమాధానంగా ఉండాలి, ఆ మార్గాన్ని వెతుకో. ఆ భార్య గయ్యాలి, కానీ నేను సమాధానంగా ఉండాలి. ఏం చేస్తే సమాధానంగా ఉండగలుగుతాను? ఆ మార్గాన్ని వెతుకో. నా బిడ్డలు నాతో సమాధానంగా ఉండడం లేదు, ఏ విధంగా నేను నా బిడ్డలతో సమాధానంగా ఉండగలను? ఆ మార్గాన్ని వెతుకో. ఉద్యోగం చేస్తున్న చోట సమాధానం లేదు, కానీ సమాధానం కావాలంటే ఏం చేయాలి? వెతకాలి. ఉదాహరణ, మీరు మార్కెట్కి వెళ్ళారు, మీకు సీతాఫలాలు అంటే ఇష్టం, ఆ మార్కెట్లో సీతాఫలాలు కనిపించట్లా, ఏం చేస్తారు? వెతుకుతారు వెతుకుతారు వెతుకుతారు. బైబిల్ సెలవిస్తుంది, వెతుకుడి మీకు దొరుకుతుంది. మీ ఇంట్లో సమాధానం కనిపించట్లేదా? మీ ఇంట్లో సమాధానం దొరకట్లేదా? వెతకండి, దొరుకుతుంది. మార్గం వెతుకు. ఎలా నా భర్తతో నేను సమాధానంగా ఉండగలను? ఎలా నా భార్యతో సమాధానంగా ఉండగలను? ఫైండ్ ద వే. మార్గం కనుక్కో. ఒకవేళ నీ మాట తీరు బాగాలేదేమో, నీ పద్ధతి బాగాలేదేమో, నీ ప్రవర్తన బాగాలేదేమో, నీ ఆలోచనలు బాగాలేదేమో, నీ కోరికలు నీ ఉద్దేశాలు బాగాలేదేమో, కాబట్టి నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడేమో. వెతుకో, సమాధానాన్ని వెతుకో. 2, వెంటాడు. దొరికిందనుకో, దాన్నే వెంటాడు, ఆ మార్గాన్నే వెంటాడు. సమాధానాన్ని మాత్రం పోగొట్టుకునే ప్రయత్నము చేయొద్దు. మొదటిగా దేవుడు అంటున్నాడు, సమాధానాన్ని ప్రేమించండి. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. పీస్ఫుల్గా ఉండడం నువ్వు ఇష్టపడ్డావు అనుకో, భర్తతో, భార్యతో, బిడ్డలతో, అత్తతో, కోడలతో, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులతో, పనిచేసే చోట చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్తో ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అలవాటు పడ్డావు అనుకో, ప్రశాంతంగా జీవించడం నీకు ఇష్టం అనుకో, ప్రశాంతత పోగొట్టుకో. అవసరమైతే ఒక అడుగు దిగుతావు. ఏం చేస్తావు? ఒక అడుగు దిగుతావు. నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఇంట్లో కూతురు ఎంగేజ్మెంట్ ఈరోజు మధ్యాహ్నం 7 గంటలకో 8 గంటలకో పక్క ఊరు వెళ్ళి మాంసం పట్టరారా, మన ఇంటికి అక్కను చూడడానికి వస్తున్నారు, పెళ్లి చూపులు అక్కకి, నువ్వు పక్క ఊరు వెళ్ళి మాంసం పట్టరా అని చెప్పి సంచిచ్చి డబ్బులు ఇచ్చి పంపించాడు. వీడు ఆ ఊరు వెళ్ళడానికి ఒక గట్టు ఉంది, ఆ గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ లోపల ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. ఆ పెద్ద ఆయన వస్తున్నప్పుడు ఈ పిల్లాడు పక్కకు తప్పుకోవాలి కదా, పెద్దోళ్ళని గౌరవించి పక్కకు తప్పుకోవాలి కదా. తప్పుకోకుండా గట్టు మీదే అడ్డంగా నిలబడ్డాడు. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, బాబు కొంచెం పక్కకు తప్పుకుని నేను వెళ్తానంటే, ఏయ్ నేనేం తప్పుకోవాలి, నువ్వు తప్పుకో. ఏంటది టెక్కు? నేనేం తప్పుకోవాలి, నువ్వు తప్పుకో. ఒరే నువ్వు చిన్నోడు కదరా, పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలి కదరా, నేనేది నీకు గౌరవం ఇవ్వాలి, నువ్వు నాకేమవుతావు గౌరవం ఇవ్వాలి, నువ్వే పక్క తప్పుకో. ఆయనకి బాగా కాలింది. నేను తప్పుకోనరా అన్నాడు. నేను తప్పుకోను అన్నాడు వీడు. వినండి, ఆ పెద్ద అయినా తప్పుకోవాలా, ఈ చిన్నోడు తప్పుకోవాలా? 8 గంటలకు వెళ్ళాడు, రాలా. 9 గంటలు అయింది, రాలా. 10 గంటలు అయింది, రాలా. 11 గంటలు అయింది, రాలా. 12 గంటలు అయింది, రాలా. 2 గంటలకు అక్కడ పెళ్లి చూపులు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టాలి. ఎందుకు నా కొడుకు రాలేదని చెప్పేసి తండ్రి పరుగున వచ్చాడండి. వస్తే ఈ పిల్లోడు ఆ పిల్లోడు మీద పెద్ద ఆయన ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు.
తండ్రి వచ్చాడు, ఏమైందిరా అని అంటే చూడు నాన్న ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడురా, దారిలో అడ్డంగా నిలబడ్డాడు, పక్క తప్పుకోవట్లేదు, కాబట్టి నేను కూడా పక్క తప్పుకొని నిలబడ్డాను అని అంటే వాళ్ళ నాన్న అంటాడు, రే నువ్వు వెళ్ళి మాంసం కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళు, ఇక్కడ నేను నిలబడతాను, వీడు ఎలాగెళ్తాడో చూస్తాను. సరిపోయిందా? ఏ తండ్రికి అలాంటి పుట్టాడు? యథా రాజా తథా ప్రజ. బైబిల్ సెలవిస్తుంది, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. నీకు బుద్ధి ఉందిరా? పెద్ద ఆయనకి నువ్వు దారి ఇచ్చి పక్కకు తప్పుకోవడానికి బదులుగా అడ్డంగా నిలబడతావేమిటి? తప్పుకో అని చెప్పడానికి బదులుగా కొడుకు చేతిలో కొడుకు సంచి ఉంది కదా, నువ్వు వెళ్ళరా, నేను అడ్డంగా నిలబడతాను, ఎలా వెళ్తాడో చూస్తానని చెప్పేసి సాయంత్రం దాకా అడ్డంగా నిలబడ్డాడండి. పెళ్ళోళ్ళు వచ్చారు, పెళ్లి కూతురు చూశారు, నాన్న ఏదని అడిగాడు, ఎక్కడున్నాడు? పెళ్ళి కుదురుతుందా? లైఫ్ సెటిల్ అవుతుందా? ఏమర్థం అవుతుంది మీకు? తండ్రిలో తల్లిలో మీరు ఇంట్లో పొగరబోతులుగా ఉంటే నీ పిల్లలు కూడా పొగరబోతులుగా తయారవుతారు. మీ ఇంట్లో మీరు గర్విష్ఠులుగా ఉంటే మీ పిల్లలు కూడా గర్విష్ఠులుగా తయారవుతారు. మీరు మీ ఇంట్లో దీనులుగా ఉంటే మీ పిల్లలు దీనత్వం గలవారుగా ఉంటారు. దేవుడు కోరుతుందేంటో తెలుసా? ఆయన దీనుడు గనుక మనం కూడా దీనులుగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కీడు చేయటం మానేసేయండి, సమాధానాన్ని వెతకండి, ఆ తర్వాత వెంబడించండి. నీతిమంతుడు సమాధానాన్ని వెతుకుతాడు, నీతిమంతుడు సమాధానాన్ని వెంబడిస్తాడు, నీతిమంతుడు సమాధానాన్ని ప్రేమిస్తాడు, నీతిమంతుడు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండే ప్రయత్నం చేస్తాడు, నీతిమంతుడు సమాధానంతో మాట్లాడతాడు, నీతిమంతుడు సమాధాన పరుస్తాడు. ఈరోజు అడుగుతున్నా, గొడవ పడే తత్వం కానీ గిల్లి కజ్జాలకు దిగే వ్యక్తిత్వం కానీ నీకు ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి, ప్రభువా ఈ తత్వాన్ని నా నుంచి తీసేసేయ్యా. ఎవరు సమాధానంగా జీవించగలరో తెలుసా? దీనత్వం గలవారు, ఒక్క అడుగు తగ్గేవాళ్ళు, పోనీలే ఒక మాట అన్నాడు అంటే అన్నాళ్లే అనుకునేవాళ్ళు, పొగరమోతులు, గర్విష్ఠులు, అహంకారులు ప్రశాంతతను పాడు చేసుకుంటారు, అశాంతిని తెచ్చుకుంటారు. సమాధానాన్ని పాడు చేసుకుంటారు, అసమాధానాన్ని ఏరికోరి తెచ్చుకుంటారు. భర్త నీలో గర్వం ఉన్నట్లయితే నీ ఇంట్లో సమాధానం ఉండదు. సహోదరి నీలో గర్వం ఉన్నట్లయితే నీ ఇంట్లో సమాధానం దొరకదు. భార్య భర్త ఎవరిలో దీనత్వం ఉంటుందో వారి ద్వారానే సమాధానం సాధ్యమవుతుంది. ఎందుకంటే వారు ప్రశాంతతను ప్రేమించేవాళ్ళు, సమాధానాన్ని ప్రేమించేవాళ్ళు. అమ్మాయ్యా, సమాధానాన్ని ప్రేమించు, దాన్ని పోగొట్టుకోవద్దు, సమాధానాన్ని వెతుకు, దాన్ని విడిచిపెట్టద్దు, దాన్ని వెంబడించు. సమాధానమే నా హృదయాన్ని పరిపాలించాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సమాధానమును గూర్చి అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు. దుష్టునికి సమాధానం ఉండదు, కానీ నీతిమంతుడు సమాధానం కలిగి జీవిస్తాడు. ఆ సమాధానాన్ని వెతుకుతాడు, సమాధానాన్ని ప్రేమిస్తాడు, సమాధానాన్ని వెంబడిస్తాడు, సమాధానంగా జీవిస్తాడు, సమాధానాన్ని పంచిపెడతాడు, సమాధాన పరుస్తాడు. అట్టి జీవితం మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.